చచ్చిపోయే వరకు తలుచుకు 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 బెంగపెట్టేసుకుని ఓ అరుస్తూనే ఉంటాడు. ఎప్పుడూ అయిపోయిన విషయం ఇప్పుడు ఎందుకు అలరి అంటే క్రోధం దీర్ఘకాలం ఉంటుంది. అది అలా ఉంది అంటే ఏమిటి దానికి గుర్తు? కామ ఉంది వెనకాతల, వాడికి కోరిక ఉంది, కోరిక తీరలేదు, క్రోధం పుట్టింది. అంటే ఇప్పుడు జితక్రోధో క్రోధాన్ని జయించాడా అంటే వెన్ని జయించినట్టు అరిషడ్వర్గములను జయించాడు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు ఆరింటినీ జయించినటువంటి వాడై ఉన్నాడా? అందుకని జితక్రోధో, అందుకని కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్కో జితక్రోధో జ్యుతిమాన్కో ననసూయక. జ్యుతిమాన్ అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడై ఉండాలి. ఈ కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాసన బలంలోంచి వస్తుంది. తను నమ్మిన సిద్ధాంతం పట్ల తనకున్న విశ్వాసంలోంచి వస్తుంది. తను అనుసరించవలసినటువంటి ధర్మము పట్ల వైక్లభ్యము లేని స్థితిలోంచి వస్తుంది. అందుకని అటువంటి వాడై ఉన్నాడా? అందుకని జ్యుతిమాన్కో ననసూయక. అనసూయక అంటే ఏమిటో తెలుసా అండి? ఎదుటివారిలో ఒక గుణం ఉంటుంది, ఒక మంచి గుణం. మరి ఆ మంచి గుణాన్ని మంచి గుణంగా స్వీకరించారు. మీకు అనసూయక రావణాసుడు, అసూయకి రావణాసుడు. ఎదుటివారిలో ఎంత మంచి గుణం ఉండనివ్వండి, వాడు వెంటనే ఆ మంచి గుణాన్ని చెడ్డ గుణంగా మార్చి చెప్తాడు. అందుకే జీవితంలో ఒక అలవాటు చేసుకోవాలి. ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు మొట్టమొదట వారిలో ఉన్న మంచిని స్మరించి, వారా అండి చాలా మంచివారు అంటం మీరు ప్రారంభం చేసి వారిలో ఉన్న మంచి గురించి మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, అది అలవాటైపోతుంది. అలా క్రమంగా అలవాటైతే మంచిని చూడడం ఒకటే వస్తోందనుకోండి, ప్రశాంతత మీకు దక్కుతుంది. ఎందుకని? చెడుని చూసిన కొద్దీ మీలో క్రోధం వస్తుంది, మీలో ఉద్రేకం వస్తుంది. మంచిని చూసిన కొద్దీ మీరు ప్రశాంతంగా ఉంటారు. ముందు మీ మనస్థితి చక్కబడుతుంది. అందుకని అనసూయక, ఎదుటివారిలో ఉండేటటువంటి గుణాల్ని గుణాలుగా చెప్పకుండా గుణాల్ని దోషాలుగా చెప్తారు కొంతమంది. ఇది అసూయతో కూడినటువంటి వాడి యొక్క లక్షణం. అవతలవాడు చెడిపోడు, ఆయనలో ఉన్న గుణాన్ని అవగుణంగా నువ్వు చెప్తే ఆయనకు వచ్చిన నష్టం లేదు. అలా చెప్తే నువ్వు అసూయాపరుడు అని తెలుస్తుంది. అందుకని అనసూయక. కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపాన్ని గెలిచిన వాడైనా కోపం తెచ్చిపెట్టుకున్నాడు అనుకోండి, నిజంగా నాన్నగారికి కోపం రాలేదు కానీ కోపం తెచ్చిపెట్టుకోకపోతే పిల్లవాడు సక్రమంగా ఉండడని ఆ రోజు నాన్నగారు బుసలు కొడుతూ కూర్చున్నారనుకోండి, కొడుకు లోపలికి వచ్చేటప్పటికి అయ్య బాబోయ్ నాన్నగారు ఏమిటో ఇలా ఉన్నారు అనుకుంటాడు. ఒక్క 10 నిమిషాలు నాన్నగారు కోపంగా మాట్లాడారనుకోండి, నిజంగా నాన్నగారికి కోపం ఉందా? ఏమీ లేదు. మళ్ళీ శుభ్రంగా ఆయన వెళ్ళిపోయి తన పూజ గదిలో కూర్చుని రామాయణం తీసుకుని ఆయన హాయిగా చదువుకుంటున్నాడు. ఎందుకు తెచ్చుకున్నాడు కోపం? ఆ కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత బిడ్డలు భయపడాలి. ఈ కోపం తెచ్చుకోవడం దేని కొరకు? కోపం తెచ్చుకోవడం సమస్త జగత్తుని చక్కదిద్దడం కొరకు. ధర్మం తెలుసున్నవాడైతే అధర్మాన్ని చక్కదిద్దడానికి కోపం తెచ్చి పెట్టుకుంటాడు. తానే క్రోధమునకు వశుడైపోయాడు అనుకోండి, తానేం చక్కదిద్దుతాడు? తను ధర్మాధర్మములు మర్చిపోతాడు ఇంకా క్రోధం వచ్చేసిందంటే. అందుకని క్రోధమునకు వశుడు కాకూడదు, తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకుని లోకమును రక్షించగలగాలి. అటువంటి వాడై ఉన్నాడా? అందుకని కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే. కోపం తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత దేవతలు కూడా గడగడలాడిపోయేటట్టుగా కోపం తెచ్చిపెట్టుకుని శాసించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? ఇప్పుడున్నాడా? ఉంటే ఆయన ఎవరో నాకు చెప్పవలసింది అన్నాడు. 16 గుణములు అడిగాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి. ఈ 16 గుణములే 16 కళలు. ఈ 16 గుణములు ప్రతి మనుష్యుడికి ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు 16 గుణములు పూర్ణముగా లేకపోయినా రామాయణాన్ని చదివితే, రామాయణాన్ని వింటే అందులో రామచంద్రమూర్తి యొక్క జీవితం మనకి అర్థమైతే, అరెరే రాముళ్ళే మనం కనీసం ఈ ఒక్క విషయంలో మనం ఉండలేమా అని అనిపిస్తే, రామచంద్రమూర్తి యొక్క కటాక్షం దొరికితే ఎందుకు కాలేం? అందుకని రామాయణంలో 16 గుణములను అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఆశ్చర్యపోయాడు ఎవరు? విన్నటువంటి నారద మహర్షి. ఎంత గొప్ప ప్రశ్నేశావయ్యా వాల్మీకి! 16 గుణములు, ఇటువంటి గుణములున్నవాడు ఈ లోకములో ఈ కాలములో ఉండాలా? చాలా గొప్ప ప్రశ్నేశావు. ఇది గురువు నోటి వెంట రావలసిన మొదటి మాట. శిష్యుడు ప్రశ్న వేసేటప్పటికీ భృకుటి ముకుడించి మొదలెట్టాడు రా మళ్ళీ వీడు అని గురువు బెంగ పెట్టేసుకునేటట్టు ఉండకూడదు. ఏమి ప్రశ్న వేశావురా అని అడగగలగాలి. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః
మునే మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. నువ్వడిగినటువంటి ఇన్ని గుణాలు ఒక్క నరుడిలో ఉండాలని అడుగుతున్నావు. కానీ ఉన్నాడు వాల్మీకి. నేను చెప్తాను ఎవరండి, ఎవరి భార్య వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉందో ఆయన పేరే చెప్తున్నారు ఇప్పుడు. ఎంత ఆశ్చర్యపోవాలి వాల్మీకి మహర్షి. ఇది వాల్మీకి ఆశ్చర్యానికి కారణం. ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశి. నాయన, ఇక్ష్వాకు వంశంలో రామచంద్రమూర్తి అనబడేటటువంటి పేరు కలిగినటువంటి వాడు జన్మించాడు. అయితే పెద్దలన్నారు, ఏం శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా జన్మించేటప్పుడు ఇక్ష్వాకు వంశాన్ని ఎందుకు ఎంచుకున్నారు అన్నారు. అనేక వంశాలున్నాయి కదా. రామాయణం ధర్మస్వరూపం. నీ ఇంట్లో నువ్వు కూడా అలా ఉండగలిగితే నీ ఇంట్లో కూడా భగవానుడు ఉదయిస్తాడు ఒకనాడు. ఇక్ష్వాకు వంశంలో మొట్టమొదటి వాడైనటువంటి ఇక్ష్వాకు శ్రీ మహావిష్ణువుని విశేషమైనటువంటి ఆరాధన చేసి శ్రీరంగనాథుణ్ణి పొందాడు. కులధనంగా పొంది ఆరాధన చేశాడు. అందుకని అంతగా ఆరాధన చేసినటువంటి వంశం కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించేట కాదుట. సూర్యమండలాంతర్వర్తిగా శ్రీమన్నారాయణోపాసన చేస్తారు. ఆ సూర్యవంశానికి చెందినటువంటి వారు కనుక ఇక్ష్వాకు వంశంలో జన్మించాట. అందుకని ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయా రామచంద్రమూర్తి. ఆ రాముడికి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయో చెప్పనా అని సంక్షేప రామాయణం చెప్పారు నారదుడు. సంక్షేప రామాయణం అంటే 24,000 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి చెప్పినటువంటి రామాయణానికి ప్రాతిపదికగా కేవలం కథనంతటినీ కలిపి ఒక్క 100 శ్లోకములు కూడా దాటకుండా లోపుగా అందంగా కథని అందించారు. అందిస్తే దీన్ని విన్నారు. ప్రారంభం ఎక్కడ మొదలైంది? అందుకే 24,000 శ్లోకాలతో పూర్తి చేశారు. ప్రతి 1000 శ్లోకాలు గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం. గాయత్రీ మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన మంత్రాల్లో ఒక బీజాక్షరం ఉంటుంది ఏదో, మిగిలిన అక్షరాలు బీజాక్షరాలు ఉండవు. ఆ బీజాక్షరానికి ఒక ఋషి ఒక దైవము ఉంటారు. గాయత్రీ మహామంత్రం అలా కాదు. 24 అక్షరాలు బీజాక్షరాలు. 24 బీజాక్షరాలకి గురువులు ఉంటారు, ఋషులు ఉంటారు, దైవం ఉంటారు. అందుకని గాయత్రీ మంత్రానికి ఉన్నటువంటి శక్తి పెద్దలు చెప్పడానికి కారణం అది. ఏ సంప్రదాయం వాళ్ళు కానివ్వండి, గాయత్రిని విడిచిపెట్టడానికి మాత్రం వీల్లేదు. గాయత్రి చేసి తీరవలసింది. రామాయణం కూడా ఒక్కొక్క బీజాక్షరాన్ని తీసుకుని 1000 శ్లోకాలు చెప్పారు. అందుకని గాయత్రీ మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణం. అందుకని 24,000 శ్లోకాల్లోకి రామాయణం వచ్చింది. అందుకని మొట్టమొదట ప్రారంభం చేస్తూ గాయత్రీ మంత్రంలో మొట్టమొదటి అక్షరంతో ప్రారంభం చేశారు. అందుకే తపస్సాధ్యాయ నిరతం అంటూను. కాబట్టి ఈ నువ్వడిగినటువంటి 16 గుణములు కలిగినటువంటి వ్యక్తి ఈ కాలములో ఇప్పుడే ఇక్కడే ఉన్నారు. ఆయనే రామచంద్ర ప్రభువు అని వాల్మీకి మహర్షికి నారద మహర్షి ఉపదేశం చేశారు. నారద మహర్షి ఎప్పుడైతే రామచంద్రమూర్తి గురించి చెప్పారో పొంగిపోయాడు. బ్రహ్మతత్వం ఒకసారి అర్థమైందనుకోండి, ఏమవుతుంది? మనస్సు అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. అందుకని విశేషమైన ఆనందం పొందాడు. ఇంత ఉపదేశం చేసినటువంటి నారదుడు రామాయణానికి ఉన్న గొప్పతనం అంతా ఇక్కడుందండి. గురువు దగ్గరికి వెళ్ళడం, గురువుని ప్రశ్న వెయ్యడం, గురువు దగ్గర నేర్చుకోవడంతో రామాయణం ప్రారంభం. ఇన్ని చెప్పారు కదా నారద మహర్షి. ఆ ప్రశ్న వేస్తే ఏమో నాకు తెలియదయా, ఒకసారి కనుక్కోవాలి, ఉండి చెప్తాను, నాకు అన్ని విషయాలు ఎక్కడ ధారణలో ఉంటాయా అనలేదు. బ్రహ్మగారి దగ్గర వినొచ్చారు. పరంపర తండ్రి గారి దగ్గర ఆయన విన్నారు. అది వాల్మీకి మహర్షికి చెప్పారు. చెప్పి ఒక చిత్రమైనటువంటి విశేషం జరిగింది. సంక్షేప రామాయణం అంతా వాల్మీకి మహర్షికి చెప్పేసి యథావత్ పూజితస్తేన దేవర్షిన్ నారదస్తథా ఆపృష్ట్వై వాభ్యనుజ్ఞాత సజ్జగామ విహాయసం. వాల్మీకి మహర్షికి రామాయణం సంక్షేప రామాయణం చెప్పినటువంటి నారదుడు తను గురువును అనేటటువంటి అభిమానాన్ని విడిచిపెట్టేశాడు. నేను గురువుని, నేను గురువుని, నేను గురువుని అని అభిమానం పట్టుకు కూర్చున్నారనుకోండి, అది